శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందనచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో చక్రవర్తి గారి కుమారుడు శ్రీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి ప్రేక్షకులకు అసలు తెలియలేదు సార్. అప్పుడు కూడా సినిమాలు చేసినప్పుడు తెలియలేదు, ఆయన అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత కూడా తెలియలేదు. అసలు చక్రవర్తి గారి కొడుకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడని కూడా గుర్తించని ప్రాంతాలు ఉన్నాయని నాకు డౌట్. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కానీ బయట బయట తెలియాలి సార్. నేను బయట మంచి సినిమాలు చేశాడు, రామ్ గోపాల్ సినిమాలన్నీ ఆయనే చేశాడు. అంచేత వాళ్ళ గురించి మనం చెప్పడం అనేది మన ధర్మం. తర్వాత గాయం ఎవరిని మర్చిపోతారా? అవును, ఏమండి. తర్వాత సింధూరం ఎవరిని మర్చిపోతారా? కృష్ణవంశీ సింధూరం. తర్వాత నేపథ్య గాయకుడు చక్రి మ్యూజిక్ డైరెక్షన్లో మన కృష్ణవంశీ తీసిన దీంట్లో అసలు ఎంత ఆర్ద్రత అంటే గొంతు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఎంతమందో గుండెల్ని పిండేసిన పాట ఇది. అంత ఆర్ద్రంగా పాడాడు మన శ్రీనివాస చక్రవర్తి. సిరివెన్నెల గారికి కూడా చాలా ఇష్టమైన పాట. ఆహా, చక్రికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. మరో మ్యూజిక్ డైరెక్టర్ తను పాడగలిగుండి మరో మ్యూజిక్ డైరెక్టర్ని నేపథ్య గాయకుడిగా తీసుకొచ్చి పాడించినందుకు, అంటే ఆ వాయిస్ దేనికి సూట్ అవుద్దో తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. ఆయన కూడా చిన్నతనంలోనే చనిపోయాడు. అదొక ఇది ఆయన గురించి చెప్పుకోవాలి మనం. ఏమండి, అలాగా బాగా నిలిచిపోయిన పాట, బాగా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన పాట ఇది. ఆయన మ్యూజిక్ చేయకపోయినా నేపథ్య గానంతో. సరే, ఈయన తండ్రి ఎంత కమర్షియల్ అండి చక్రవర్తి గారు పేరు చెప్తే కమర్షియల్కి అసలు అలా డమరకులాగా ఊగిపోతారు ఆయన పేటలు ఉంటే. అవును, ఆయనకి వైవిధ్యం, ఆయనకి రివర్స్. క్లాసికల్ మూవీస్ క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ అతను ఎంత కమర్షియల్ చక్రవర్తి తండ్రి. ఈయన వైవిధ్య సంగీతం చేయటంలో, పాటలు చేయటంలో చాలా నిష్ణాతుడు. ఇది తర్వాత అభిరుచితోటి, టేస్ట్ తోటి, తను సంగీతం పట్ల ఇంట్రెస్ట్ తోటి డిగ్రీ హోల్డర్ అయినా కూడా సంగీతం సైడ్ వచ్చాడు ఆయన. తండ్రిని ఇది కాదు, ఆయన తండ్రి పాటను అనుసరించలేదు, అది విశేషం. తండ్రి మోస్ట్ కమర్షియల్ పాటలు చేశారు కదా ఆయన పాటలు వింటే ఇక డ్యాన్స్లే. ఈయన అలా కాదు, భావయుక్తం పాటలు పాడాడు. సరే, కొమ్మినేని శ్రీనివాస్ చక్రవర్తి ఈయన పేరు. ఎందుకని కొమ్మినేని అప్పారావు కమ్ చక్రవర్తి. కొమ్మినేని అప్పారావు గారి పేరు చక్రవర్తి గారి కొడుకు కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ చక్రవర్తి. కొమ్మినేని అప్పారావు దంపతులకు, అదే చక్రవర్తి దంపతులకు తల్లి రోహిణి. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పొన్నేకల్లు వీళ్ళ ఊరు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొన్నేకల్లు గ్రామం వీళ్ళ చక్రవర్తి గారిది. అయిన తర్వాత ఈయన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందాడు. ఈయన ఇంజనీరింగ్ స్టూడెంట్, డిగ్రీ పట్టా హోల్డర్. ఈ చదువుకునేటప్పుడు ఏం చేశాడంటే, ఈయన పక్కింట్లో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. పక్కింట్లో ఉన్న ఒక అరుణ అనే అమ్మాయిని ప్రేమించాక పెళ్లి చేసుకుంటున్నాడు. ఊరుకో కుదరదు, మన కులాలు వేరు, ఆడ కులాలు వేరు అప్పట్లో ఉండేవి. ఏమండి, వేరు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నాడు. మీరు వీల్లేదంటే నేను చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయికి అన్యాయం చేసి నేను ఇచ్చేయను, ఇచ్చేదంటే నేను పెళ్లి చేసుకుని వేరే వెళ్ళిపోతున్నాను, మీ ఇది ఆస్తులు నాకేం అక్కర్లేదని చెప్పి చేశాడు. రియల్ లైఫ్లో కూడా ఆయన తండ్రి మీద ఆధారపడలే ఎక్కువ. నా తండ్రి సంపాదించేస్తున్నాడు, ఇది మనం ఎంజాయ్ చేద్దాం అని ఆలోచించని ఇండిపెండెంట్ ఆలోచన ఉన్న వ్యక్తి శ్రీ. ఇది మేము చెప్పుకోవాలి. తండ్రి కమర్షియల్గా ఎంత కోట్లు సంపాదించినా కూడా ఆశపడి బయటికి వెళ్ళిపోయినోడు రాలా. నాన్న నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పి రాలా. అతనికి హక్కు ఉంది. రెండో కుమారుడు, నేను పెద్ద కుమారుడు అన్నాను, రెండో కుమారుడు ఇతను. అతనికి హక్కు ఉంది. అయినా కూడా తండ్రిని ₹1 అడగల. తను కష్టపడి మ్యూజిక్ చేసి సంపాదించి తిన్నాడు తప్ప ఆస్తిపాస్తులు అడగల. అది విశేషం చెప్పుకోవాల్సింది మనం. అంటే కొడుకులు ఎలా ఉండాలంటే, మనం తండ్రులు సంపాదించిన దాంట్లో తినాలని ఆశపడే వాళ్ళు ఎవరో కూడా పనికొచ్చిన వాళ్ళు చరిత్ర లేదు.
దాదాపుగా తండ్రి సంపాదించినప్పుడు మన సంసారాన్ని మనం పోషించుకోవాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భార్యను నేనే పోషించుకోవాలి, తండ్రి మీద ఆధారపడకూడదు అని చెప్పేసి తను ఇండిపెండెంట్గా ఇచ్చేసుకున్నాడు. సరే, బిగినింగ్లో ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఏం చేసిందంటే చెల్లెలకి జబ్బు చేసింది. చెల్లెలి కంటే చక్రవర్తి గారి కూతురికి జబ్బు చేసినప్పుడు అన్నయ్యని చూడాలని ఉంది అంది తల్లితోటి. అప్పుడు పిలిపించారు ఎవరిని, వీళ్ళిద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని పిలిపించారు. అంటే ఎవరిని, కొన్నివినేని శ్రీనివాసుని అరుణ దంపతులు వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారు, వేరే ఇల్లు. పిలిపించారు. పిలిపించినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ చెల్లెలకి మంచం పక్కనే ఉండి తగ్గే వరకు ఆవిడ సర్వీస్ చేసి సేవలు చేసి అత్తమామలందరినీ జాగ్రత్తగా చూసుకుని ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఎలా చేశారు కదా, ఎలాగో అత్తమామల్ని ఈ అమ్మాయి జబ్బుకు ఏం కావాలో టైంకి మందులు వేయటం, ఏం కావాలో తాగించడం, ఇవి వేయటం అంతా చూసి సర్వీస్ ఓరియంటెడ్గా చేసింది ఆవిడ. కోడలు ఎలా బిహేవ్ చేస్తుందో పాతకాల కోడలు ఆ కోడలా బిహేవ్ చేసేటప్పటికి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. అప్పుడు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు. ఇతర కులం అని పక్కన పెట్టారు కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఓకే అయ్యారు. ఓకే అయిన తర్వాత అప్పుడు కూడా వేరే ఇంట్లోనే ఉన్నారు వీళ్ళు. వాళ్ళు ఇచ్చాడు, ఇండిపెండెంట్గా ఉన్నా కూడా వేరే ఇంట్లోనే కాపురం ఉన్నారు. ఏమండి, ఇలా జరుగుతుండగా ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. తండ్రితో చెప్పాడు. ఇప్పుడు ఇదైంది కదా, తండ్రితో చెప్పేశాడు. నేనంటే నేను మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు సంగీతం ఇది లేదు అని చెప్పాడు. అని చెప్తే ఆయన ఏం చేశాడంటే ముందు జెమినీ టీవీలో అంత్యాక్షరి అనే ప్రోగ్రామ్కి సింగర్ సునీత్తో పాటు యాంకరింగ్ చేయించాడు. అంటే చక్రవర్తిగా రికమెండ్ చేసి ఉంటారు, అందులో సందేహం లేదు, చెప్పాలి కదా. బిగినింగ్ యాంకర్ చేశారు, అందులో మంచి బాగా చేశారని పేరు వచ్చింది. అంటే మ్యూజికల్ ప్రోగ్రామ్ కదా, అంత్యాక్షరి వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఇక ఇండిపెండెంట్గా సంగీత దర్శకుడిగా ఇచ్చేయటానికి ట్రయల్ చేశాడు. ట్రయల్ చేసినప్పుడు ఏం చేశాడంటే ఈయన్ని హీరోగా చేయమన్నారు చాలామంది. బాగుంటాడు కుర్రాడు, శ్రీ బాగుంటాడు, హీరోగా చేయాలంటే తల్లి ఫేస్ బాగుంటాడు, హీరోగా చేయమంటే హీరో నాకు సంగీతం ఇంట్రెస్ట్ అని చెప్పి ఆయన రిజెక్ట్ చేశాడు హీరోగా. చక్రవర్తి గారికి ఒక అలవాటు ఉంది కదా, ఇదివరకు తను బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఎవరికైనా అప్పచెబుతూ ఉంటాడు. సరే, కొడుకు ఎలా చేస్తాడో చూద్దామని చెప్పి బాలకృష్ణ లారీ డ్రైవర్ చిత్రానికేమో శ్రీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయమన్నాడు. ఎలా చేస్తాడో చూద్దాం. అందులో చేసేటప్పటికి మోస్ట్ ఇంప్రెస్డ్ అసలు అందరూ మ్యూజిషియన్స్ కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, లేకపోతే అందరూ శ్రీ బాగా చేస్తున్నాడు, చాలా పైకి వస్తాడని చెప్పి ఇది వచ్చారు. అప్పుడే పోసాన కృష్ణమురళి రాసిన పోలీస్ బ్రదర్స్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఇతను ఎన్నిక చేశారు. ఫస్ట్ మూవీ పోలీస్ బ్రదర్స్. ఏది రీ రికార్డింగ్ చూసిన తర్వాత ఇంప్రెషన్ ఉంటుంది కదా, డిఫరెంట్గా మ్యూజిక్ ఇస్తున్నాడు, ఎక్కడ ఆపాలో తెలుసు, ఎక్కడ సైలెన్స్ ఇవ్వాలో తెలుసు అని చేస్తున్నప్పటికీ ఒక ఇంప్రెషన్ అయింది. అంటే ఒక వ్యక్తి తను ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది శ్రీని చూసి తెలుసుకోవచ్చు. ఇండిపెండెంట్గా బతకడానికి ఏం కావాలో తను నేర్చుకుని కూడా సంగీతం చేశాడు ఆయన. తెలియని తెలుసుకుని తర్వాత ఇది అయిన తర్వాత రవిరాజ పిలిచేట రుక్మిణి చిత్రానికి హీరోగా పిలిచాడు. మళ్ళీ లేదంటే నేను చేయలేను, మ్యూజిక్ సైడ్లో ఉన్నాను నేను చెప్పి రిజెక్ట్ చేసింది. అక్కడ అయిన తర్వాత అప్పుడు రామ్ గోపాలవరం పిలిచాడు. రామ్ గోపాల్ పిలిచి గాయం చిత్రం, అందులో కూడా సీతారామ శాస్త్రి పాట ఉంది, నిగ్గదీసే అడుగు సిగ్గులేని జనాన్ని అని ఒక పాట ఉంది. అది బాగా పాపులర్ అయింది అందులో. ఆ తర్వాత కోడి రామకృష్ణ పిలిచాడు, ఎం శ్యామప్రసాద్ రెడ్డి కోడి రామకృష్ణ అమ్మోరు చిత్రానికి పిలిచాడు. ఏం పాట అండి అమ్మోరు? అమ్మోరు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టైటిల్ సాంగ్ పూనకాలు వచ్చేస్తాయి అని చేత ఇది వచ్చింది. అంటే మోసపోసిన మ్యూజిక్ చేయకుండా ఉండేవాడు శ్రీ. దీన్ని గ్రహించాల్సింది ఏంటంటే మోసలాగా చేస్తారు చూసారా రిథంలో అవి, అలా కాకుండా ఏది ఎక్కడ ఎంత అవసరమో అంత అలా చేసేవాడు ఇది తినమాట. ఇక ఈయన వరుసగా రామ్ గోపాలవరం చిత్రాలు మణి తర్వాత ఈ శివనేశ్వరరావుది, తర్వాత
మన అనగనగా ఒకరోజు, ఆ, ఇలాంటి చిత్రాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. తర్వాత ఈయన లిటిల్ సోల్జర్స్ అనే బాల క్లాసిక్ చిత్రానికి సంగీతం అందించాడండి. అవార్డు కూడా వచ్చింది. అవార్డు కూడా వచ్చింది. సాహసం అనే చిత్రానికి సంగీతం అందించాడు. తర్వాత చంటిగాడ్ అనే చిత్రం జయ డైరెక్ట్ చేసింది, బాలాజీ చిత్రం డైరెక్ట్ చేశాడు. తర్వాత నీకే మనసిచ్చాను అనే చిత్రం ఇచ్చాడు. ఆడు మగాడ్ర బుజ్జి అనే చిత్రాన్ని సంధించాడు. తర్వాత అంజికి 8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఒక పాట శ్రీ చేశాడు ఆయన. అంటే శ్రీని కూడా సెలెక్ట్ చేశారు అంజికి చేసిన దీంట్లో. తర్వాత ఈ పూరి జగన్నాథ్ గారి కొడుకు ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడానండి. అందరికి ఈ సినిమాలన్నీ అమ్మోర్లతో సహా అందరిలో కొందరు ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పాడు ఈయన. మెయిన్గా ఈ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ లేడని సినిమాని అతనికి వాయిస్ ఇచ్చింది ఇతనే, హీరో వాయిస్. ఇక మనీలో వండర్ఫుల్ సాంగ్, అందరూ పెద్ద ఆర్టిస్టులతోటి ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ తోటి ఈ పాట చేశాడు. అంటే మాటలనే పాటగా మలిచిన ఇతను కేవి మహాదేవన్ గారిలాగా ఇతను కూడా ఏ మాటలు ఇస్తే అలాగా చేసేస్తాడు ఆయన. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్త కమారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు, ఇలాంటి మాటలతోటి పాట తీశాడు ఆయన. తర్వాత ఈయన ఆల్ జానర్స్లో పాటలు చేయగలడని ప్రూవ్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ. ఎంచేతంటే ఈయనకి చాలా పరీక్షలు వచ్చినాయండి ఈ పాటలు చేయటంలో. ఎంచేత డిఫరెంట్ కథలు వచ్చినాయి ఈయనకి. ఆయన అంటే చక్రవర్తి గారు అంటే కమర్షియల్ మోసంలో వెళ్ళిపోయారు ఆయన. ఈయనకి అలా కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కథలు వచ్చినాయి ఈయనకి. సినిమాలు సంగీతం చేయమని అభ్యుదయ భావంతో అర్ధ శతాబ్దం అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అదొక పాట. తర్వాత హాయ్ రే హాయ్ జామ్ పండు రాయ్, ఇది కూడా బాగా చేయగలరని ఒక క్లాసికల్ మెలోడీస్ ఎక్కువ చేశాడు ఆయన. సింధూరం. ఖడ్గంలో సత్య హరిశ్చంద్రలో మేమండి, అదే అది కూడా ఉంది, ప్రకాష్ రాజ్ పాడే పాట. సత్యంపల్లికి హరిశ్చంద్రం, అవసరానికో అబద్ధం, అంతే. ఇలాంటి పాటలని పాడారు ఆయన. తర్వాత ఆవిడే మా ఆవిడలో కూడా ఒక మంచి పాటలు పాడారు, ఇంటికి వెళ్దాం పదవయ్యో పాట. అంటే ఏ దేనికైనా సూట్ అయ్యేటట్లుగా ఆయన డిఫరెంట్ ఆర్కెస్ట్రేషన్తో పాటలు చేశారనేది బాగా ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి మనీలో ఇంకొక సాంగ్ బ్రహ్మానందం గారిది, వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరో లాగా కరెక్ట్. ఆ పాట అసలు ఎంత పాపులర్ అండి. అంటే మాటలే పాటలుగా చేశాడు ఆయన. కరెక్ట్. ఇది దాంట్లో విశేషం ఏంటో చెప్పండి. ఎక్స్పెరిమెంట్ అండి ఆ సినిమా, మంచి ఎక్స్పెరిమెంట్ ఆ సినిమా కదా. ఎక్స్పెరిమెంట్ సినిమాలన్నీ శ్రీ చేసేదానికి ఇది ఒక ఉదాహరణ. ఏమంటే ఖడ్గం ఒక ఎక్స్పెరిమెంట్, సింధూరం ఒక ఎక్స్పెరిమెంట్, ఏమంటే మీరు చెప్పినట్టు మనీ ఒక ఎక్స్పెరిమెంట్, గాయం ఒక ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేసేసి అనగనగా ఒకరోజు ఆయన మా ఫ్రెండ్ ఇది వచ్చింది అని మాటలే పాటలుగా చేశాడు ఆయన. జేడి చక్రవర్తి పాడతాడు, వచ్చింది వెళ్ళాల్సి వచ్చింది, నేను గొడవ పడ్డారు అని మాటలే పాటలుగా పెట్టేశాడు ఆయన. ఇలాగ చేస్తుండగా ఈయనకి మరి ఒత్తిడి వల్ల ఏమిటో, మరి చిన్నతనం నుంచి పడ్డ ఇబ్బందుల వల్ల మరి కిడ్నీ వ్యాధి వచ్చింది ఈయనకి. తెలుసుకోలే, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదండి, చాలా కష్టాలు పడి ఉంటారు. ముందు తల్లిదండ్రులు ఆదరించలేదు, ఆత్మాభిమానం అడ్డు వచ్చి తల్లిదండ్రులకు వెళ్ళలేదు, అవసరాలు వచ్చినా కూడా. అంచేత భార్యాభర్తలే పడ్డారు బాగా. అందులో వెతుకులాటలు ఈ సంగీత మ్యూజిక్ గురించి. డిగ్రీ ఉన్నా కూడా ఆయన ఏమి ఉద్యోగాల కోసం ట్రై చేయలేదు. అందుకే ఈ దీంట్లో ఈ ఒత్తిడిలో ఆయనకి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు ఆయన. దీని గురించి నిర్లక్ష్యం చేయట్లో కిడ్నీ వ్యాధి వచ్చి దాదాపుగా 2015లో ఆయన స్వగృహంలోనే మరణించాడు. ఆయన సొంత ఇల్లు ఉంది కొండాపూర్లో, స్వగృహంలోనే మరణించాడు ఆయన. అంచేత ఇది అలాంటి శ్రీగారి గురించి ఎందుకు చెప్తున్నాం అంటేనండి, మనం ఒకసారి గుర్తు చేయటం అనేది చాలా అవసరం. అంటే టాలెంటెడ్ పీపుల్, ఆత్మాభిమానం గల కొడుకులు. అంటే ఇందులో 3 విషయాలు ఉన్నాయి మనకి. అంటే ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్న కొడుకు శ్రీ. అంటే ముందు తల్లిదండ్రులు అర్థం చేసుకోరండి ఫస్ట్ మనల్ని, పిల్లల ఇది వాళ్ళు ఎందుకు చేసుకున్నారని. అంటే ఒక చోట ఫెయిల్ అవుద్ది, కానీ అన్ని చోట్ల ఫెయిల్ అవ్వు. తర్వాత ఆ మంచితనం అర్థం చేసుకుని ఆ సర్వీస్ ఓరియంటెడ్ చూసి అత్తమామలకి మరదలకి ఈ సర్వీస్ చేసి ఆరోగ్యాన్ని కుదుపడే చేసిన
కోడల గురించి అర్థం చేసుకుని అప్పుడు పెళ్ళి యాక్సెప్ట్ చేశారు. నాయన మీ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు. అది అంచేత అలాగా ఏదైనా ఒక తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకుని, మంచి మార్గాన్ని ఎన్నుకుని, తండ్రికి ఏ చెడ్డ పేరు లేకుండా తండ్రి మార్గాన్ని అనుసరించినా కూడా అనుసరించకుండా సంగీతంలోకి వచ్చి ఒక మంచి పేరు తెచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుని, తండ్రిని మించిన తనయుడు అని కూడా ఒక్కో చోట అనిపించుకుని ఆయన కాలం చేశారు 49 ఏళ్ళ వయసులో. అంటే చక్రవర్తి గారు 2002లో చనిపోయారు. ఇంకా 13 ఏళ్ళు ఉన్నారు తర్వాత ఆయన ఈ సినిమాలు. అంటే చక్రవర్తి కంటే ముందు ఆయన భార్య పోయారు ఆవిడ. చక్రవర్తి కంటే ముందు. ఆ తర్వాత 2002లోనే చక్రవర్తి గారు పోయారు. ఆ తర్వాత ఏమో వీళ్ళు ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, పిల్లలు. అంటే వీళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నారు, అతను ఉన్నాడు, అతను తండ్రితో పాటే ఉన్నాడు. ఆయన చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. అది స్త్రీ కథ. ఎందుకంటే స్త్రీ గురించి చెప్పుకోవడం, ఎందుకంటే మనం మరుగున పడిన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. వారి గొప్పతనాన్ని ఒకసారి మనం చర్చించుకుంటే తెలియని ప్రేక్షకులకు తెలుస్తుందని మన మంచి ఉద్దేశం.